హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు మన వీడియోలో ఈ కమ్మనైన సన్నకార పూస తయారు విధానం చూద్దాం. దసరా వస్తుంది కదండి, ఈ దసరాకు మీరు కూడా చేయండి. కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటుంది సన్నకార పూస. దీని కొరకు ఒక బేషన్ తీసుకొని ఒక కప్పుతోటి 3 కప్పుల శనగపిండి తీసుకోండి. అది చిన్న కప్పు అయినా పెద్ద కప్పు అయినా సరే. ఇలా శనగపిండి తీసుకొని మరొక కప్పు బియ్యం పిండి తీసుకోండి. ఇలా 3 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటే ఈ సన్నకార పూస చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ బియ్యం పిండి కూడా వేసేసి సరిపడా కారం వేయండి. సరిపడా కారం వేసి సరిపడా సాల్ట్ వేయండి. వేసి 1 స్పూను జీలకర్ర, 3 స్పూన్ల వాము ఇలా మెత్తగా మిక్సీ పట్టండి. ఎందుకంటే సన్నకార పూసకు ఓల్స్ సన్నగా ఉంటాయి కదా, అందుకే ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకొని వేసేసుకుంటే పిండి బాగా మెత్తగా ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసి దీనికి వేడి చేసిన నూనె పోసుకోండి. ఇలా వేడి చేసిన నూనె పోసుకుంటే సన్నకార పూస చాలా కరకరమని చాలా బాగుంటుంది. ఇది వేడి నూనె పోసేసి ఇలా బాగా కలపండి. ఇలా కలుపుకొని దీన్ని చేతితోనే ఇలాగ బాగా కలపండి. ఇది కలిసిపోయే వరకు పిండి మనం అంతా కలిపిన తర్వాత ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి పసుపు మర్చిపోయాను, పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని దీన్ని బాగా కలిసిపోయే వరకు కలపండి. కలిపి వాటర్ పోసి దీన్ని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మామూలుగా మీడియంగా ఇలాగ కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మనకు సన్నకార పూస తొందరగా దిగుతుంది. ఇలా కలుపుకొని సుట్లపావుకు నూనె రాసుకోండి. నూనె రాసుకొని చేతికి కూడా నూనె రాసుకొని ఈ పిండి ముద్ద సుట్లపావులో పెట్టేసుకోండి. సుట్లపావులో పెట్టేసి మనకు పొయ్యి మీద నూనె వేడి అయిందేమో చూద్దాం. నూనె వేడి అయిపోయింది. ఇప్పుడు చుట్టూను మీకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా ఇలా వేసుకోండి. వేసి మంటను సిమ్లో పెట్టేసి ఇలా వేసిన తర్వాత మీడియంలో పెట్టేయండి. మీడియంలో పెట్టి వేయించుకుంటే ఇవి మాడిపోకుండా ఉంటాయి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. ఇలా పెట్టుకొని వేయించండి. మరొక చుట్టు కూడా వేసుకుందాం. మరొక చుట్టు కూడా వేసి దీన్ని కూడా మరొక పక్క తిప్పి దీన్ని కూడా వేయించుకుందాం. ఇలాగ వేగిన తర్వాత తీసేయండి. అంత పిండి అంతా ఇలాగే చేయండి. మొత్తం చుట్లన్నీ అయిపోయే వరకు ఇలాగే చేసుకుందాం. ఈ సన్నకార పూస చాలా కమ్మగా ఉంటుంది. మొత్తం అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నావో, కలర్ఫుల్గా ఉన్నాయి. చాలా కరకరం అని చాలా బాగుంటాయి. ఈ పండుగకు మీరు కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా తుంపి కూడా చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి కరకరం అని.